మద్యంకి సంబంధించినటువంటి కేసులో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఆ ఏదైతే బెయిల్ పిటిషన్ మీద విచారణ ఇప్పుడు వాయిదా పడింది జనవరి 21 వరకు. వాళ్ళందరికీ బెయిల్ రద్దు చేయమంటే ఇప్పుడు ఆ బెయిల్ రద్దు మీద స్టే కొనసాగుతుంది అనమాట. మాజీ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి, పెలకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్ మీద తదుపరి విచారణ సుప్రీంకోర్టు జనవరి 21 వాయిదా వేసేసింది. ఏకంగా పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాదులు సి ఆర్ఎం సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపిస్తూ కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించి శనివారం 2 రిజైండర్లు దాఖలు చేశాం, మరొకటి సోమవారం దాఖలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల కౌంటర్లు, రిజైండర్లు వాదనలు పరిగణలోకి తీసుకున్నారు. మాత్రం కేసు తదుపరి విచారణ జనవరి 21 వాయిదా వేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తప్పులదారికి ఛార్జ్ షీట్ నేపథ్యంలో 3 నిందితులు గతంలో ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే దాన్ని సవాల్ చేసి దాఖలైన పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ ని రద్దు చేసింది అన్నట్టు విషయాన్ని హైలైట్ చేసింది.